ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులతో పాటు మరో వ్యక్తి స్పాట్లో మృతి చెందడం బాధాకరమని నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్లు, అండర్ పాస్లతోనే ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు. ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి ప్రమాదాలకి కేరాఫ్ గా మారిందని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వరుస రోడ్డు ప్రమాదాలు బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామన్నారు. ఇప్పటికే మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి ప్రమాద ఘటనను తీసుకెళ్లామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని కోటంరెడ్డి తెలిపారు. ఘటనా స్థలం నుంచే కలెక్టర్తో పాటు ఆర్డీఓలతో ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి క్షతగాత్రులు చికిత్స పొందుతున్న హాస్పిటల్కి వెళ్లి వారిని పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. బాగున్నాను. టంకాలి బండి చుట్టూ అట్టం బాగుందా? బాగానే ఉంది. ప్రస్తుతం చెప్పే కానీ బాగా అంతా వాళ్ళెవరు వాళ్ళు ఇక్కడే కింద వచ్చిండ హాస్పిటల్కి. కింద దెబ్బ తగిలింది కదా వాళ్ళకి. నువ్వేంటి కదా? ఇక్కడే ఉన్నా నేను, ఇక్కడే ఉన్నా తమ్ముడు. ఓకే అమ్మా, ఓకే బాబు. వాళ్ళు ఎవరు చెప్పండి బంధువులు. నువ్వేమవుతావు? స్టాఫ్ ఓన్. అమ్మా ఈమెవరు? ఆయన ఎవరు? ఆమె ఏం పర్వాలా, దేవుడి వల్ల అంత మాత్రం చెప్తుంటే ఇంకా ప్రాబ్లం రాదు. ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను, ఆర్డీఓ వస్తుంది, మంత్రి గారితో మాట్లాడుతున్నాను. బట్ ఎంఆర్ఓ వస్తున్నారు, వాళ్ళంతా చూసుకుంటారు. ఇంకా అంత క్లియర్గా అని చెప్తుందంటే ఇప్పటికి కోమలోకి వెళ్ళిపోవాలి జనాలకి. అయితే ఇంకా బాదు, ఒక వారం 4-5 రోజుల్లో డిశ్చార్జ్ చేసుకోవచ్చు. నేను ఎత్తున్నారు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది సార్ బైపాస్ లో. ఎన్టీఆర్ నగర్ యువతల అది తమ దృష్టి కూర్చుంటది. ఒకరు మన ఆర్డీఓ గారికి కూడా తెలియదండి, ఇప్పుడే చెప్పాను. ఆ ఎంఆర్ఓ గారు కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇక్కడ సింహపురి హాస్పిటల్ 3 ఉండరు కలెక్టర్ గారు. అది ఒకరు వాళ్ళకి ఏమేమి కావాలో ఒకసారి అన్ని చూసి. అదేలేండి, మేము సింహపురి అంటాంలేండి, మెడికవర్ లేండి. ఇంతమంది దీని పేరు సింహపురి, అది అట్టే అలవాటు అయిపోయింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఒక్కరు మీరు చిన్న హెల్ప్ ఏంటంటే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వస్తే ఇక్కడ చూసి. ఓకే సార్, ఒక ట్రీట్మెంట్ వీళ్ళని కూడా పంపించండి సార్ ఒకసారి. ఏమైనా ఒక రిక్వెస్ట్ సార్, కొంచెం ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారికి వస్తే కొంచెం వీళ్ళకి ధైర్యంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మా బాగున్నా?
మా బాబు యూఎస్కి వెళ్తుంటే ఎక్కించేసి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఇక్కడికి వచ్చినాను మేడం. అవును మీ దాకా ఇంకా కలపలేదు యాక్చువల్లీ మేడం. ఇప్పుడు ఎస్సీబీఎస్ కాలేజ్ ఉంది కదా మా సాయిబాబా గుడికి మెయిన్ రోడ్ మేడం. 11, 14 2 వార్లు వస్తుంది. ఈ మొక్కజొన్నల కంకులు అమ్ముతుంటే తింటుంటే ఒక లారీ ఇది కొట్టేస్తే 3 చనిపోయారు, 3 సీరియస్ గా చెంపూర్లో ఉన్నారు మేడం. ఇంకా మీ దృష్టికి ఇంకా సరే మరీ అన్యాయంగా ఉంది మేడం. ఎవరు ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారు మీకు చెప్పాలి కదా మేడం. అవును మేడం, అవును మేడం, ఎవరు చెప్పే పరిస్థితి మీరు రండి మేడం, మీరు వస్తే బాగుంటుంది. అందులో మీరు యాక్టివ్ మేడం, అందులో మీ అమ్మాయిని నేను ఒకరు చూడండి మేడం. సింహపూర్లో ఉన్నారు మేడం. సరే ఎంఆర్ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏం సెంటర్ లారీ రావటం, మొక్కజొన్న కంకులు అమ్మేవాళ్ళని అది నెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే రోడ్డు కొంచెం సైడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పడుగు పోవడం పక్క పెంచినట్టు అర్జెంట్ గా రోడ్డు డెవలప్ చేయాలి. అదే రకంగా మన ఎంపీ గారు ముఖ్యంగా దాన్ని పూలుకోవాలి. వేణుడు ప్రభాకర్ రెడ్డి గారు దాని ప్రయోజనం చేయాలి. అదే రకంగా బేదా మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులు, మన మంత్రి నారాయణ గారు, ఆనవ రామనాయుడు గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పోలుకొని రోడ్డుని ఎక్స్టెండ్ చేసేది ఒకటి, మరొకటి బైపాస్, అండర్ పాస్. ఇప్పుడు మొన్న అక్కడ మన సింహపుర హాస్పిటల్ దగ్గర ఒక బైపాస్ స్టార్ట్ చేయించారు మన ఎంపీ గారు, మంత్రి గారు అందరూ కలిసి. అదే రకంగా ఇక్కడ రోడ్డు కూడా దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఎస్పీ గారు కాన్ఫరెన్స్ లో ఉన్నట్టున్నారు, ఎత్తడం లేదు. ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్లు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పోలీసులు రోజు పెట్టారు. ఎందుకంటే పోలీస్ జనాభాకి తగ్గ పోలీసు లేరు. వాస్తవం, పోలీసు ఒక్కనే తప్పు పట్టలేము. దాని తగ్గ మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాం, పోలీసు వ్యవస్థను పెంచాలి. ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్లు ఉన్నాయో ఆ జోన్ లో పోలీసులు పెట్టాలి. సీసీ కెమెరాలు కూడా ఈ మధ్య నారాయణ గారు చెప్పారు ఇంత పెడతామని, అన్ని పెట్టాలి. ఎక్కువగా అండర్ పాస్ చేయాలి. ఈ రోజు 3 చనిపోయారు పాపం. వాళ్ళు ఎక్కడ కూడా ఇంకా పూర్తిగా రాలేదు. 2 అల్లిపురం అంటున్నారు. సరే ఇప్పుడు హాస్పిటల్ కూడా వెళ్తాను. వాళ్ళకి ఏం చేయాలో ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. మంత్రి గారితో నారాయణతో మాడతాం. అదే రకంగా మా ఎంపీ గారితో వేణుడు ప్రభాకర్ రెడ్డి గారితో మాడతాం. వాళ్ళకి ఏం సాయం చేయాలో తప్పకుండా తక్షణ సాయం ఉంటుంది. హాస్పిటల్లో కూడా పూర్తిగా వారికి ఏం సేవలు అందించాలో ప్రభుత్వం ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడతాను. వాళ్ళకి అందించేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సానుభూతి చేస్తూ వారికి కుటుంబానికి భగవంతుడు ధైర్యం చెప్పాలని చెప్పి కోరుకుంటూ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.